హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. కానీ రాక్షసుడు నన్ను కొడుతూ ఉంటాడు. శివన్ కొడుతూ హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో చాలా సంవత్సరాలు అవుతుంది నేను రాఖీ కట్టించుకొని, బికాస్ నా సిస్టర్ యూఎస్లో ఉండటం వల్ల రాఖీస్ పంపించడం నేను కట్టుకోవడమే తప్ప నేను ఇక్కడున్న సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న సిస్టర్స్తో కానీ వాళ్ళతో కానీ రాఖీ కట్టించుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బికాస్ ఏమో ఎమోషనల్గా అంత కనెక్ట్ అవ్వాలనుకోలేదు. బట్ ఈ సంవత్సరం డిసైడ్ అయ్యాను నేను నా సిస్టర్స్ అందరితో కూడా రాఖీ కట్టించుకొని మా బాండింగ్ కొంచెం పెంచుకుందామని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. నన్ను ఆదరిస్తున్న నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ప్రజెంట్ నేను చేస్తున్న సీరియల్ మీ అందరికీ తెలుసు, మగువా. సో మగువాలో నేత్ర చెంచిలమ్మ, షీజ్ లైక్ మై సిస్టర్, అక్క అనుకోవచ్చు. సో ఫస్ట్ నుంచి కూడా మా ఇద్దరి మధ్య ర్యాపో కానీ మా ఇద్దరి ఇంటరాక్షన్ కానీ సిస్టర్ అండ్ బ్రదర్లా స్టార్ట్ అయిందనమాట. సో అండ్ కృతిక విషయానికి వస్తే, కృతిక కూడా దీంట్లో చేస్తున్నప్పుడు మరదల క్యారెక్టర్ అయ్యి తను ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా అన్నయ్య అంటూ చాలా స్వీట్గా పిలుస్తుంటుంది అనమాట. సో నా సీరియల్ సెట్లో నా రాఖీ ఎలా జరిగింది, అండ్ ఫస్ట్ టైం నేను విష్ణుప్రియతో రాఖీ కట్టించుకున్నాను. మా ఫ్రెండ్షిప్ మీ అందరికీ తెలిసిందే. సో విష్ణుతో కానీ, అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను అమ్ములుని కలవడం కుదరలేదు. బికాస్ తను బిజీగా ఉండటం వల్ల అండ్ నా షూటింగ్స్ ఉండటం వల్ల మాకు కలవడానికి కుదరలేదనమాట. సో ఈ రాఖీ సందర్భంగా నేను ప్రియాంకతో అండ్ విష్ణుప్రియతో అండ్ మా అక్క టెంపుల్లో, నేను ఫిల్మ్నగర్ టెంపుల్లో నేను పాటలు పాడతాను, టెంపుల్కి వెళ్తాను, మీ అందరికీ తెలుసు. సో అక్కడ ఒక అక్క ఉంటారు, ఆ అక్క కానీ. సో రీసెంట్ డేస్లో నేను చేసిన వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారు అండ్ రీల్స్కి చాలా మంచి అప్రోచ్ ఇచ్చారు. అంటే అప్రోచ్ వచ్చింది అండ్ మీరందరూ యాక్సెప్ట్ చేశారు. సో దాంట్లో నాకు అక్కగా చేసిన మైథిలక్క. సో వీళ్ళందరినీ నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తుంటా అండ్ వాళ్ళు కూడా నన్ను ఒక సొంత తమ్ముళ్ళ అన్నలా ట్రీట్ చేస్తుంటారనమాట. సో వాళ్ళందరితో రాఖీ ఎలా కట్టించుకున్నాను, మా సెలబ్రేషన్స్ అన్నీ ఎలా అయ్యాయని ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్ని దిష్టి పోవాలి, మంచిగా ఉండాలి. నేను ఎవరి రాఖీలు కనపడిపోతానని చెప్పి ఇలాగా ఇచ్చేసా. సో ఈ సంవత్సరం ఫస్ట్ టైం నాకు రాఖీ కట్టించుకున్నాను. ప్రతి సంవత్సరం కట్టించుకోవాలని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నాకు నేను ఎవరికైతే రాఖీ కడతానో వాళ్ళకి ప్రతి సంవత్సరం అలాగా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. బట్ రాఖీ అయినా ఫ్రెండ్షిప్ బాండ్ అయినా నేను కడతాను. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పవా హ్యాపీ బర్త్డే కదా? చెప్తా. నీ జుట్టు ఓవర్లాప్ చేస్తుంది. షూటింగ్ లో అంతే ప్రాబ్లం, ఇక్కడ అంతే ప్రాబ్లం. ఎవడాడు నిన్ను? ఎవడాడు కాదు. అందరికి పెద్ద అంటే నా మనసులో అరే ఇద్దరు కొంచెం ఇటు రండ్రా, మూలకి వెళ్తున్నారు. నువ్వు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి.
సో లోలా థ్యాంక్ యూ సో మచ్. పక్కనే షాప్ అలా ఏం లేదు. సో ఈ రోజు ఎవరు ఏది ఇచ్చినా కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా సడన్ సర్ప్రైజ్ గా వచ్చి నాకు రాఖీ కట్టుకోవాలి అన్నాను. నిజంగా చెప్తున్నా, రాఖీ అయినా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయినా ఎవ్రీ ఇయర్ నరేష్ మేము అలాగా కట్టుకుని మా యొక్క రిలేషన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మై ఫేవరెట్ చెంచలమ్మ నేత్రక్క. నా ఫేవరెట్ తమ్ముడు నరేష్. మ్యాచింగ్ మీ సారీతో రాఖీ. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నెక్స్ట్ ఇయర్ కూడా మనం నేనే ఇలాగే రక్ష చేస్తాను, బట్ నేనే కట్టుకున్నాను. లేదు తమ్ముడిగా నేను కూడా చేయొచ్చు రక్ష. చేస్తావా? ఎస్. గుడ్ గుడ్. స్మాల్. ఐ షుడ్ గివ్ యూ రైట్. అది తినిపిస్తారు, ఇది గిఫ్ట్ ఇది ఎక్కడి ఇస్తారు. నుంచి వచ్చింది? అది వస్తుంది, అలా పుట్టుకొస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ యూ thank you, థ్యాంక్ thank యూ. you. మా I really appreciate you and I really admire you. Whatever he does, please watch his channel. He's a very good boy. మన సీరియల్లో మనకు అన్ని ఎంటర్టైన్మెంట్ చేసి అంత హడావుడిలో షూటింగ్ చేస్తున్నాం అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, బట్ తనుంటే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో సాక్షిగా అడుగుతున్నాను, ఐ నీడ్ యువర్ ఇంటర్వ్యూ. ఎస్, విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్. అంటే మీ షెడ్యూల్ ఇక్కడ షూట్లో హడావిడిగా వద్దు. విల్ ప్లాన్ సంథింగ్ లైక్ రిలాక్స్డ్గా మనం మాట్లాడుకుందాం. ఇట్స్ లైక్ పాడ్కాస్ట్ అనుకుందాం, గంటలు మాట్లాడదాం మనం. మీ దగ్గర నేను మ్యాటర్ నేను లాగుతాను, రెడీగా ఉన్నాను నేను. సో విల్ ప్లాన్. విష్ మీ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. All the best to you for all your future endeavors. థ్యాంక్ యూ అక్క. విష్ ద సేమ్. అండ్ కింద కామెంట్స్ అన్ని నిండిపోతుంటాయి, చెంచలమ్మ. I love my fans and Naresh fans also. I love them. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలాగే కట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సీరియల్ ఇలాగే నడుస్తుంది. Yes. 1000 episode. ప్లీజ్ మనకు అలాగే మీ విషెస్ కావాలి. ప్లీజ్ కమెంట్లో పెట్టండి. ఆల్ ద బెస్ట్ మన టీమ్కి. మగువా. డోంట్ మిస్ టు వాచ్ ఆన్ స్టార్ మా 6:30 PM. మగువా ఓ మగువా. ఎస్. బాయ్. బాయ్. బొట్టు పెట్టావా? గాడ్ బ్లెస్ యూ. అన్ని ఛానల్ తిరిగేయాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని. సరే రాఖీ. మన ఇదే సెట్లో రాఖీ రోజు రాఖీ పండుగ జరుపుకున్నాం. రాఖీ 2 రోజులు. సో నీ మనసులాగే ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నైట్ షూటింగ్ లేట్ అయిన వల్ల రాఖీ కొనలేకపోయాను. యా నైట్ తేలాపోయాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ లొకేషన్లో తయారు చేసింది. ఇది ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మేము ఇంకొక సంవత్సరం ఇంకొన్ని పండగలు చేసుకోవాలి, దాంట్లో రాఖీ కూడా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడు నవ్వుతూ ఉండరా, కానీ రాక్షసుడు నన్ను కొడుతూ ఉంటాడు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ కొట్టలేదు నాకు గిఫ్ట్ ఇచ్చి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అక్క. ఇప్పుడే కొట్టుకున్నాను కానీ ఇలా కొట్టుకుంటూనే ఉంటాం అన్నమాట. సో అన్నతమ్ముళ్ళ అక్క తమ్ముళ్ళు అన్నాక తప్పదు కదా. అది ఈవిడ వాయిస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ పెట్టండి. ఆవిడ మాట్లాడటం మానేస్తారు. కామెంట్స్ పెడతారా, ప్రేమతో పెట్టండి. నా వాయిస్ మీకు నచ్చలేదా? అయ్యి బాబా అలా అంటారేంటి? మరి వాయిస్కి కదా మరి అమ్మాయిలు అయ్యారు. ఇప్పుడు అసలు విన్నాడో తెలుసా, నేను మాట్లాడకపోతేనేమో అక్కడ ఒప్పుకోరు, మాట్లాడితేనేమో అక్క అంటాడు వీడు. మీరు చెప్పండి, నా వాయిస్ ఓకేనా? మీరు అందరూ అభిమానిస్తున్నారా లేదా? విలేజ్ స్లాంగ్ లో మాట్లాడుతూ మిమ్మల్ని అలరిస్తున్నానా లేదా? ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడు. ఐ నాట్ స్పీక్ టుడే. బాయ్. థ్యాంక్ యూ. చెల్లెల సంబంధం జన్మల కదా ఆ కుక్కర్ మూతకి ఈ మూతకి సంబంధించి చెల్లమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టాని అన్ని జన్మలు 100 జన్మలు ఎన్నెన్ని జన్మలు కలిసిపోదామే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎక్కువ పాడుతున్నాడు. అక్క నీదీవేనా ఉండెం
నిత్యం జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు. అదే కదా, వీడు పాపం. మీరు కట్టేది ఓకే, పక్కన అది వద్దు. ఏం స్వీట్ చిన్న చిన్న పెద్దముడే ఇంట్లో ఉండొచ్చు. చిన్న గిఫ్ట్. అయ్యో నరేష్ ఫస్ట్ కూడా తీసుకోలేదు గుర్తుంది నువ్వు ఎలా ఉంది నన్ను బాగుంటావు అప్పుడు స్టోరీ సారీ బ్రో, నీకు రాఖీ తీసుకురావడం మర్చిపోయాను కదా, అందుకని రాఖీ తయారు చేస్తున్నాను ఇప్పుడు. చూసావా బ్రోకి తయారు చేశాను రాఖీ. సో నా రాఖీ అయితే ఇలా జరిగింది. మీ అందరూ కూడా మేబీ సిస్టర్ అండ్ బ్రదర్స్ కొంచెం పెళ్ళైన తర్వాత దూరం అయి ఉండొచ్చు. చెల్లెలకి పెళ్ళి వేరే ఇంటికి వెళ్ళడం, అక్కలకి పెళ్ళి వేరే ఇంటికి వెళ్ళడం. బట్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. మనకి రాఖీ అనే ఒక అద్భుతమైన పండగ వల్ల మా అన్నదమ్ములు అండ్ అక్క చెల్లెలు అందరూ కలుసుకొని ఆ రోజుని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మీ అందరూ కూడా మీ అన్నయ్యలకి, మీ తమ్ముళ్ళకి రాఖీ కట్టుంటారు అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఏదైతే నేను రాఖీ పౌర్ణమికి టైంలో ఒక రీల్ పోస్ట్ చేశానో ఆ రీల్లో కింద కామెంట్స్ అన్నీ పెట్టారనమాట. ఏంటి అంటే ఇలాంటి అన్నలు, ఇలాంటి తమ్ముళ్ళు మాకు ఉంటే బాగుండేది, మాకు తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు అని చెప్పి. సో ట్రీట్ మీ లైక్ యువర్ బ్రదర్. మీరు నెక్స్ట్ ఇయర్ మనం ప్లాన్ చేద్దాం. నేను మీ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటాను ఈసారి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇలాగే నన్ను, నా వీడియోస్ని, నా ఛానల్ని ఆదరిస్తారని అండ్ నా వీడియోస్ అన్నిటిని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. అండ్ మేజర్ థింగ్ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. సో కామెంట్స్ అన్నిటిని కూడా నేను చదువుతూ ఉంటాను, రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఒక సర్ప్రైజింగ్, నా ఫ్యామిలీకి ఇచ్చిన సర్ప్రైజింగ్ వీడియో ఒకటి ప్లాన్ చేశాను అనమాట. సో అది ఈ మండే రోజు టెలికాస్ట్ అవుతుంది మార్నింగ్ 10 o'clockకి. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అండ్ ఆ సిచ్యువేషన్లో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ నా పేరెంట్స్తో చాలామంది నా ఫ్యామిలీని చూపించండి అని చెప్పి అడిగారు అనమాట. సో నా ఫ్యామిలీని చూపించడం జరిగింది, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సెలబ్రేషన్స్ ఏంటి, ఆ వ్లాగ్ ఏంటి అని చూడాలంటే కనుక మండే వరకు వెయిట్ చేయాలి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ, ఇలాగే నన్ను ఆదరిస్తుండండి. అండ్ మనకి నెక్స్ట్ మంత్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. నేను బిగ్ బాస్ రివ్యూ చెప్పిన వీడియోలో మీ అందరూ పెట్టారు, మీరు రివ్యూ చెప్పొచ్చు కదా, మీరు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు కదా, ఇవన్నీ కామెంట్స్ నేను చదివాను. సో అది ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది ముందు వీడియోలకి మీరు ట్యూన్ అయ్యి ఉంటే తెలుస్తుంది. కాబట్టి స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఈ రోజుకి ఇంతే. సైనింగ్ ఆఫ్, లొల్లాస్ వర్డ్.